ఈ ట్యూటోరియల్లో స్లైసెస్ గురించి చూద్దాం. స్లైసెస్ అన్నవి బేసికల్లీ పార్ట్ ఆఫ్ అరే అన్నమాట. సో కాన్సెప్చువల్లీ దే ఆర్ పార్ట్ ఆఫ్ అరే. స్లైసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ అరే ఆర్ పార్ట్స్ ఆఫ్ అరే అనొచ్చు. అంటే డిఫరెంట్ అరేస్ పీసెస్ కూడా జాయిన్ అయ్యి ఒక స్లైస్ కావచ్చు. సో ఇప్పుడు ఇది అరే అనుకుంటే మనం దీనిలో స్లైస్ చేసినాం అనుకో. ఇప్పుడు దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం లెంత్ 6 చేసి ఇక్కడ 6లో మనం 6 4 5 6 దాకా ఉన్నాయి. ఇప్పుడు మనం స్లైస్ అన్నది వేరియబుల్ లెంత్ ఉంటుంది. సో ఎస్ఎల్సి అనుకుంటే ఎస్ఎల్సి ఈక్వల్ టు అరేలా మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఇది వచ్చేసి ఫిఫ్త్ ఇండెక్స్ కదా, ఫిఫ్త్ ఇండెక్స్ లోపట. సో ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ లోపట అనుకుంటే మనకు 2 నుంచి 5 దాకా వస్తుంది. సో ఇప్పుడు స్లైస్ వచ్చేసి మనం రిటర్న్ చేస్తే స్లైస్ ఎస్ఎల్సి అనుకుంటే ఇప్పుడు 2 నుంచి 5 దాకా వచ్చింది. ఇది స్లైస్. కానీ సపరేట్గా కూడా మనం స్లైస్ క్రియేట్ చేయవచ్చు అనమాట. స్లైస్ అన్నది బేసికల్లీ మనం అరే లాగా కూడా క్రియేట్ చేయొచ్చు వితౌట్ ఫిక్స్డ్ ఫిక్స్డ్ లెంత్ అనమాట. వితౌట్ ఫిక్స్డ్ లెంత్ వీ కెన్ డిఫైన్ స్లైస్. ఇక్కడ మనం 2 3 5 స్లైస్ 2 ఈక్వల్ టు, సో స్లైస్ 1 స్లైస్ 2 ఈక్వల్ టు మనం రిటర్న్ చేస్తే 2 3 5 మనం ఇట్లా డిఫైన్ చేసిన స్లైస్ వచ్చింది. అయితే ఇదేమో మనం అరే నుంచి తీసుకున్నాం. ఇది కూడా బేసికలీ ఇంటర్నల్లీ అరేలో ఒక పార్ట్ అన్నమాట. సో సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది అరేలో ఒక పార్ట్ స్లైస్ అన్నది. ఇంకా మనం స్లైస్లా అపెండ్ చేయొచ్చు అనమాట స్లైస్కి. సో స్లైస్కి అపెండ్ ఇంకా వాల్యూస్ చేయొచ్చు. సో 6 7 8. సో ఇవి అపెండ్ చేసిన స్లైస్కి ఇప్పుడు రన్ చేస్తే 6 7 8 అపెండ్ అయినాయి సెకండ్ దాంట్లో. ఇప్పుడు అరేలో అపెండ్ కాకుండా డిలీట్ కూడా చేయొచ్చు. సో స్లైసెస్ అనేది ఒక లైబ్రరీ ఉంటుంది. స్లైసెస్ డాట్ డిలీట్ అని కొడితే మనం ఎక్కడ దాకా డిలీట్ చేయాలి అనుకుంటే అక్కడ దాకా డిలీట్ చేయొచ్చు. సో మనకు ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఫస్ట్ ఓన్లీ 2 డిలీట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే స్లైస్ 2 0 నుంచి ఇంకా 1 అంటే 1 ముందు 0 ఇన్క్లూడెడ్ అంటే 0 డిలీట్ చేస్తుంది. ఇప్పుడు 0 డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడు 3 నుంచి స్టార్ట్ అవుతుంది అట్లా. సో ఇది డిలీట్, ఇది అపెండ్. ఇంకా స్లైస్ అన్నది ఒక పార్ట్ ఆఫ్ అరే. ఇంటర్నల్లీ మనం ఇట్లా న్యూ క్రియేట్ చేసిన ఒక పార్ట్ ఆఫ్ అరేనే అవుతుంది ఇది. సో సపోజ్ మనం ఇందులో ఈ అరేలో మనం చేంజెస్ చేస్తే స్లైస్లో కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం స్లైస్ 2 తీసేసి స్లైస్ 2 ఎడిట్స్ తీసేసి జస్ట్ స్లైస్ 1 స్లైస్లోనే స్లైసే ఉంచుకొని ఇప్పుడు అరే అన్నది అప్డేట్ చేస్తే అరేలా మనం సెకండ్ వాల్యూ వచ్చేసి 0 వేస్తే అప్పుడు స్లైస్లో కూడా చేంజ్ అవుతుంది. స్లైస్ వచ్చేసి ఇప్పుడు మనకు స్లైస్ వచ్చేసి 2 0 వచ్చింది. అది సో సెకండ్ వాల్యూ చేంజ్ చేసినందుకు మనకు 0 వచ్చింది. సెకండ్ అంటే థర్డ్ అనమాట. 3 చేంజ్ అయిపోయింది అనమాట. 2 అంటే థర్డ్ వాల్యూ అనమాట. సెకండ్ ఇండెక్స్ వచ్చేసి 3 వాల్యూ. సో ఇది అప్డేట్ అయినందుకు మనకి ఈడ కూడా అప్డేట్ అయింది. సో స్లైస్ అన్నది ఒక టైప్ ఆఫ్ రెఫరెన్స్ టైప్ అనమాట. సో ఇట్స్ రెఫరెన్స్ టైప్. అదే మనం అరే టు అరే అంటే ఇంకొక అరే క్రియేట్ చేసినాం అనుకో, ఈ అరే తోటి ఇంకొక అరే క్రియేట్ చేసినాం అనుకో, అరే 2 అన్నది క్రియేట్ చేసినాం అనుకో,
వన్ నుంచి అరే టూ క్రియేట్ చేస్తే అరే టూ నుంచి అరే వన్ నుంచి అరే టూ క్రియేట్ చేస్తే అరే టూలో అప్డేట్ కాదు, అరే వన్లో అప్డేట్ చేస్తున్నంత మాత్రాన. ఎందుకంటే అరే టూలో 1 2 3 4 5 ఉంటుంది, కానీ అరే వన్ మాత్రం అప్డేట్ అవుతుంది. అరే వన్ అప్డేట్ అవుతుంది, స్లైస్ కూడా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే స్లైస్ అన్నది ఒక రెఫరెన్స్ టు అన్ అరే. చూసుకుంటే దీని ఈ అరే వన్ రెఫరెన్స్ వచ్చేసి స్లైస్. సో స్లైస్లో అప్డేట్ చేసిన, అరేలో అప్డేట్ చేసిన, రెండిట్లలో అప్డేట్ అయిపోతుంది. ఇంకా అదే అరే అన్నది మనం అరే తోటిని క్రియేట్ చేస్తే ఇంకొక డీప్ కాపీ అవుతుంది అనమాట అరేకి. అది స్లైస్ మాత్రం డీప్ కాపీ కాదు, రెఫరెన్స్ అవుతుంది. సో ఇంతే ఇంకా అరేస్ గురించి.